ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలపై గురిపెట్టింది. మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీకి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని భావిస్తుంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది బీజేపీ. మొత్తం 5 క్లస్టర్లుగా 17 లోక్సభ స్థానాలను విభజించుకొని యాత్ర కొనసాగిస్తుంది. మరొకసారి మోదీని గెలిపిద్దాం అనే నినాదంతో యాత్రను కొనసాగిస్తున్నారు. మోదీ క్రేజ్, అయోధ్య రామ మందిరం ఈ రెండే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగుతుంది. ఈ రెండే పార్టీకి మైలేజ్ ఇస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. एक बार మోడీ సర్కార్ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. ఎప్పుడు లేనంతగా తెలంగాణ బీజేపీలో మాత్రం ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసుకున్నాం, నేను పోటీలో దిగను అంటే నేను పోటీలోకి దిగను అని చెప్పేసి తప్పుకున్నారు కీలక నాయకులు. కానీ ఈసారి నేనంటే నేనని పోటీకి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతుంది అనేటువంటి సంకేతాలు మాకు గట్టిగా అందుతున్నాయని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక విజయ సంకల్ప యాత్ర కూడా బాగా సక్సెస్ అయిందని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి మా సమస్యలు, ఇవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మోదీ సర్కార్ వస్తే మాకు ఉపయోగపడుతుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీకు ఓటు వేయలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కారణాల దృష్ట్యా కాంగ్రెస్కి వేయాల్సి వచ్చింది. కానీ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటే ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో మోదీ సర్కారే వస్తుందనేటువంటి నమ్మకం మాకుంది. బీజేపీకి కనుక ఓటు వేస్తే ఎక్కువగా ఫండ్ తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు కన్నా కూడా ఎక్కువగా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో తీసుకురాగలుగుతాం. ఇప్పటికే ఈ 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అనవసరంగా బీఆర్ఎస్ తప్పుడు లెక్కలు చూపిస్తుంది. అన్నిటికంటే కూడా ఎక్కువగానే ఇంకా ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇంకా మమ్మల్ని గెలిపిస్తే, ఇప్పుడున్న నలుగురం కాదు, ఇంకా మమ్మల్ని గెలిపించినట్లయితే ఇంకా పెద్ద సంఖ్యలో తీసుకురాగలుగుతామని చెప్పేసి బీజేపీ పదే పదే చెప్తూ వెళ్తుంది. అండ్ బీజేపీ మరొక మాట కూడా గట్టిగా చెప్తుంది, బీఆర్ఎస్తో పొత్తు లేదు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు, బీఆర్ఎస్తో పొత్తుండదని కిషన్ రెడ్డి మాట్లాడడం, అలా పొత్తుకెళ్తే మమ్మల్ని చెప్పుతో కొట్టండి అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడం. సో వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే మొన్న అసెంబ్లీ ఎఫెక్ట్ వీళ్ళ మీద గట్టిగా పడిందని తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దాన్ని బీజేపీ ఫైట్ చేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు మాకు బీఆర్ఎస్కి సంబంధం లేదు, అనవసరంగా మమ్మల్ని ఇద్దరిని ఒక తాటి మీద కట్టకండి, ఇంకా పొత్తంటూ వెళ్తే అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుందని చెప్పేసి బీజేపీ ఈసారి క్లియర్ స్టాండ్తో ముందుకెళ్తుంది. ఇక విజయ సంకల్ప యాత్రలను తీసుకుంటే యాత్రలు చాలా జోరుగా జరుగుతున్నాయి, హుషారుగా అందరూ పాల్గొంటున్నారు. ఎట్ ద సేమ్ టైం 4th పెద్దగా హైదరాబాద్లో ఒక సభను ఏర్పాటు చేసి అమిత్ షా రాబోతున్నాడు. అమిత్ షా రావడం ఒక కీలక పరిణామంగా తీసుకోవచ్చు. ఇంకా వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు ఇప్పటికే భాగస్వాములు అవుతున్నారు. ఈ రోజు కూడా చూసుకుంటే మనం గుజరాత్ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పాల్గొని ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఏంటి అంటే బీజేపీకి సంబంధించి అక్కడ ఎంత వరకు అయితే మనం తెలంగాణలో చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఒక్కసారి ఇటు సైడ్ చూసుకుంటే, మనం సౌత్ సైడ్ చూసుకుంటే, ఒకటి తెలంగాణ, రెండోది కర్ణాటక, వీటి మీదే బీజేపీ గట్టిగా ఆశలు పెట్టుకుంది. 10 సెగ్మెంట్స్ కనుక మనం గెలిపించి ఇవ్వగలిగితే పార్లమెంట్కి సంబంధించి, అది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద సునామీగానే బీజేపీ భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 సీట్లు వస్తాయనేటువంటి గట్టి నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఈవెన్ మాకు వచ్చేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అలాగే వస్తుంది. ఈసారి బీఆర్ఎస్కి ఓటు పడదు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి ఓటు వేయడం దండగా, దానికన్నా బీజేపీకి కనుక వేస్తే గట్టి ప్రత్యర్థులుగా వీళ్ళు ఉంటారు. అదేవిధంగా రావాల్సినటువంటి పెట్టుబడులు కూడా తీసుకురాగలుగుతారు. సో ఈ విషయం మీద అయితే మాకు ఒక్కసారి ఓటు వేయండి, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు మోదీ సర్కార్ చేసినవన్నీ కూడా వాళ్ళు ఏకరావు పెట్టి చెప్తున్నారు. అంటే 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి కానీ, తలాక్కు సంబంధించి కానీ, మొన్న మనకి ఇచ్చిన పసుపోర్డు కానీ, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి కానీ, ఇక్కడ చేసినటువంటి నేషనల్ హైవే పనులు కానీ, ఎన్సీఆర్టీ ఇలా ఒక్కటి కాదు, ఇప్పటి
ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా చెప్తున్నారు. అండ్ అయోధ్య అనేది చాలా మెయిన్ ఫోకస్ తీసుకుంటున్నారు. అయోధ్యకు సంబంధించి భక్తులు పంపడానికి ప్రత్యేకమైనటువంటి రైళ్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులతో మాట్లాడడం కానీ, వాళ్ళకు సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ ఇప్పటి వరకు మోదీ గవర్నమెంట్ ఒకటి చేస్తాము అని చెప్తే అది చేసి తీరాము. ఇప్పటివరకు మా మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా మేము చేయగలిగాము అంటే అది కేవలము మోదీ అమిత్ షా యొక్క నేతృత్వంలోనే సాధ్యమైంది. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మోదీ సర్కార్ ఇంకా బాగా చేస్తుంది. తెలంగాణలో పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టింది. దానికి కారణం వాళ్ళు చేసినటువంటి అవినీతి. దాదాపు 5,500 కిలోమీటర్లు 5 సెగ్మెంట్గా 12 నియోజకవర్గాలను విభజించుకున్నారు. ఈ 5 సెగ్మెంట్ల వైజ్గా ముందుకు సాగుతున్నారు. దాదాపు 1000కి పైగా వీళ్ళు అంటే సభలు కానీ, లేదంటే అక్కడ రోడ్ షోల ఏర్పాటు కానీ, చిన్న పెద్ద యాత్రలకు సంబంధించి కానీ, మొత్తం ఓవరాల్గా 1000కి పైగా వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అయితే ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా గతంలో మొన్న వచ్చి అమిత్ షా ఇచ్చినటువంటి గట్టి వార్నింగ్ వీళ్ళ మీద పనిచేసింది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే బీజేపీ ఎప్పుడూ లేనంతగా ఫస్ట్ టైం అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఎవరైతే కిషన్ రెడ్డి యాజ్ యూజువల్ ఆయన సికింద్రాబాద్ నుంచి ఉంటాడు, బండి సంజయ్ అదే ప్లేస్ నుంచి రంగంలోకి దిగుతాడు, అరవింద్ కూడా అదే ప్లేస్ నుంచి రంగంలోకి దిగబోతున్నాడు. ఇవైతే కన్ఫర్మ్. అండ్ సోయం బాబురావు విషయంలో ఎందుకో తెలియదు హైకమాండ్తో కొంత గ్యాప్ అయితే ఆయనకు వచ్చింది. సోయం బాబురావు విషయాన్ని మాత్రం ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. అంటే సిట్టింగ్ స్థానాలకు సంబంధించి చూసుకుంటే మిగతావి మనం చేవేలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తుంది. బోరగిరి బోరా నరసయ్య గౌడ్ పేరు ఖాయమైనట్టు కనిపిస్తుంది. మెదక్ సంబంధించి రఘునందన్ పేరు కూడా దాదాపు ఖాయమైనట్టుగా చూసుకోవచ్చు. ఇంకా మల్కాజిగిరి ఈటల రాజేందర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. అండ్ ఈసారి మనకు మహబూబ్ నగర్ చూసుకుంటే డీకేఆర్ఆర్ జితేందర్ రెడ్డి ఈ 2 పేర్లలో కాస్త కన్ఫ్యూజన్ వచ్చినప్పటికీ డీకేఆర్న వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. జితేందర్ రెడ్డి కూడా ఓకే చెప్పాడు అని చెప్పేసి బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా ఏవైతే కన్ఫర్మ్ అనుకున్నటువంటి ఈ 6 స్థానాలు ఉన్నాయో వీటికైతే మొదటి లిస్టులో ప్రకటించబోతున్నారు. మేబీ 24 అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం అయితే ఆ రోజు మరొకసారి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగబోతుందని చెప్తున్నారు. వన్స్ భేటీ జరిగితే మొదటి లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎప్పుడూ లేనంతగా బీజేపీ ఈసారి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతూ ఓటర్ని చేరాలని చూస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, నిజంగానే 10 సీట్లు సాధిస్తుందా లేదా, ఈ ఊపు కంటిన్యూ అవుతుందా లేదా ప్రతిసారి మోదీ అమిత్ షా వచ్చి బూస్టప్ చేసి వెళ్ళడం, ఇక్కడ ఉన్న నాయకులు ఇంటర్నల్ తగాదాల వల్ల వెనుకడుగు వేయడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకపోతే మాత్రం తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక గట్టి రిజల్ట్స్ తీసుకురాగలిగితే మాత్రం బీజేపీకి సంబంధించి ఇది చరిత్రే అనుకోవచ్చు.